ఊకూకే తప్పుడు ప్రచారాలు తప్పుడు కేసులు పెడితే తట్టుకుంటాం అని అనుకుంటున్నామేమో రెడ్డి, తప్పించుకోలేవు. గిది యాది పెట్టుకో. నేను నా జిందగీలో ఒక్క సెంట్ కానీ ఒక్క గుంట కానీ ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ కొన్నట్టు చరిత్రలనే లేదు. అంతెందుకు ఇప్పుడు ఉంటున్నాను, నేను కొన్న భూమిలోనే ఉన్నా. ఇక నువ్వు ఎప్పుడొస్తావో చెప్పు, మీ సమక్షంలోనే సర్వే చేసుకుందాం, తెలుసుకుందాం. ఇప్పుడే రానంటాడుకి సారు. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేసినానని నా మీద రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు కేసులు పెట్టబోయిండు అని చెప్పి ఇగో హరీష్ అన్న ఏమో అంటుండు. ఇందాంబ్రీ ఇంతకు ఏడ కొనుక్కున్నామన్న భూమి ఎవలదది? అది ఇరిగేషన్ భూమి లేకపోతే ప్రభుత్వ భూమి, పట్టా భూమి రైతుల దగ్గర కొనుక్కుందా? ఏడ కొన్నావో చెప్పవు పారి. పచ్చకల్ల అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చగా కనబడుతుంది అన్నట్టు కబ్జాల చరిత్ర నీది, కబ్జాలు చేసే ఆలోచన నీది. నేను రైతుల దగ్గర భూమి తీసుకున్న, రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకాలు వాళ్ళ దగ్గర తీసుకొని మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. ఇన్నరా ఏమో రోగట పచ్చకామర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అనుకొచ్చిండు. ఇగో రైతుల పట్టా భూముల ధరణి ద్వారా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడట ఈ అన్న. ఇక ఆచంక నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి, నీ సమక్షంలోనే సర్వే చేద్దాం, తేల్చుకుందాం, రా సర్వే చేసుకుందాం భూమిని అని అంటుండు. ఇక రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని బ్లాక్మెయిల్ కామెంట్లు చేసినా కానీ భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం అనుకుంటా హరీష్ రావణ్ అయితే మొత్తానికి ఇగో గిట్లా గరం అయ్యిండు. నువ్వేరా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొల్పిద్దాం దా, ఎప్పుడు వస్తావో రా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. ప్రజల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిన్ను, నీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అంతేకాదు ప్రతిపక్షంగా కొట్లాడడానికి ఇచ్చిన బాధ్యత సుతా ప్రజలేనట. మరి హరీష్ అన్న కొనుక్కున్న 13 ఎకరాలకు సర్వే గురించి రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడు పోతాడో అని చెప్పి ప్రజలైతే అంటున్నారు. ఆ సర్వే జరిగినాక ఇంకో వార్త బరాబర్ ముచ్చట్లలో వేసుకుందాం బరాబరే అని మేము అంటున్నాము.